తిక్కన లేదా తిక్కన సోమయాజి 1205 నుంచి 1288 విక్రమసింహపురి నేటి నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన మనుమసిద్దికి మంత్రిత్వం వహించారు. కవిత్రయంలో నన్నయది కథాకథన శైలి, ఆఖ్యాయిక శైలి, తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి. ఈయనకు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. తిక్కన శిష్యుడు మారన తిక్కన సోమయాజి ప్రసాద లబ్ధ సరస్వతీ పాత్ర తిక్కనామాత్యుపుత్ర అని రాసుకొనుటచే మారన తిక్కన శిష్యుడని తెలుస్తుంది. తిక్కన తండ్రి కొమ్మన, తల్లి అన్నమ్మ, కేతన, మల్లన, పెద్దన ఇతని పెదతండ్రులు. నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను రచించాడు. ఆది కవి నన్నయ్య ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంత భాగము రచించి గతించిరి. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎడ్లన రచించాడు. తిక్కన అరణ్యపర్వమును వదలి మిగిలిన పర్వములు రచించిరి. ఈ తిక్కన నియోగి బ్రాహ్మణుడు. ఈయన పూర్వుల నివాసస్థలము మొట్టమొదట కృష్ణామండలంలోని వెల్లటూరు గ్రామము. ఉద్యోగరీత్యా ఇతని తాతకాలమున గుంటూరునకు వచ్చారు. తరువాత నెల్లూరి రాజగు మనుమసిద్ది ఇతని కుటుంబమును ఆదరించి విక్రమసింహపురికి తీసుకునివచ్చి ఇప్పటి రంగనాయకస్వామి ఆలయ సమీపమున గృహము కట్టించి ఇచ్చి తిక్కన సోమయాజులకు అందించినారు. కేతన రాసిన దశకుమార చరిత్రను బట్టి చూడగా తిక్కన ఇంటి పేరు కొత్తరు ఎరైనట్టు తెలియవచ్చునది. తిక్కనకి అంకితము చేయబడిన దశకుమార చరిత్రము అను గ్రంథమునందు తిక్కన వంశావళి సమగ్రముగా వర్ణించబడింది. తిక్కన తను రచించిన నిర్వచనోత్తర రామాయణము నందు సారకవి తాభిరామ గుంటూరి విభుని మంత్రి భాస్కరు మత్పితామహునిందలచి యైన మన్ననమేయి లోక మాదరించు వేడ నాకృతి గుణములు వేయునేత అని తన కావ్యము స్వగుణము చేత కాకపోయినను తన తాతాయిన మంత్రి భాస్కరుని సారకవిత్వమహిమచేత అయినను లోకాదరణమునకు పాత్రేగునని చెప్పియున్నాడు. సూర్యవంశపు రాజైన మనుమసిద్ది ఆస్థానకవిగా తిక్కన ఉండడమే కాదు, అతనితో సమానుడిగా గౌరవము పొందేవాడు. తిక్కన నిర్వచనోత్తర రామాయణముని మనుమసిద్దికి అంకితం చేసెను. క్రీస్తు శకం 1253 సంవత్సరంలో తిక్కన కోవూరు మండల పరిధిలోని పాటూరు గ్రామ సిద్ధేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లు చరిత్ర చెబుతోంది. తదుపరి పెన్నా నదీ తీరమున తన గృహమున మహాభారత రచనను మొదలుపెట్టి శ్రీరంగనాథ స్వామి ఆలయ ప్రాంగణ వెనుక దక్షిణ భాగమున మరికొంత భాగమును రచించారని తెలియచున్నది. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనే నానుడికి జీవం పోసింది తిక్కన. మానవుడు పంజరంలోని చిలుకలాంటివాడు అనే ఉపమానం నానుడి తిక్కన చాలా పర్యాయాలు ఉపయోగించారు. నిర్వచనోత్తర రామాయణంలో మొదటి మనుమసిద్దిని వర్ణిస్తూ కీర్తిజాలము త్రిలోకీ శారికకు అభిరామరాజిత పంజరంబుగజేసి అని చెప్పారు. మహాభారతాన్ని రసరమ్యంగా వర్ణించేందుకు తిక్కనకు సహకరించింది కోవూరు ప్రాంతమే. తిక్కన పూర్వీకులు కొట్టురువు ఇంటి పేరుతో పాటూరు గ్రామాధిపతులుగా పనిచేసినట్లు చరిత్ర చెబుతోంది. మనుమసిద్ది కాలంలో తిక్కన ఇంటి పేరు పాటూరుగా మారినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. యజ్ఞయాగాదులు అంటే తిక్కనకు చాలా ఇష్టం. 11 పర్యాయాలు ఆయన పాటూరులోని సిద్ధేశ్వరాలయంలో యజ్ఞం చేసినట్లుగా కేతన తన దశకుమార చరిత్రలో పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణాన ఉన్న బావిలో తిక్కన నిత్యం స్నానమాచరించి సంధ్యావందనం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ బావివర అంతర్భాగంలో చెక్కిన చంద్రుడు, వినాయకుని శిల్పాలు సుందరంగా ఉండేవట. మహాభారత రచనకు తిక్కన ఉపయోగించినట్లుగా చెప్పే ఘంటం పాటూరుకు చెందిన తిక్కన వారసుల వద్ద ఉందని చెబుతారు. ఘంటం ఉంచే వరకు ఒకవైపు సరస్వతీదేవి, వినాయకుని ప్రతిమల్ని చెక్కారు. నెల్లూరు పట్టణంలో తిక్కన తిరునాళ్లలో దానిని ప్రదర్శించారు. ఆ తరువాత చిరునామా లేకుండా పోయింది. తిక్కన